వందనాలు పెద్దలారా పెద్దలారా ఏనాడు అంటున్న పిల్లగాడు సంగన్న పెద్దలకు అడ్డ వచ్చాడు. అడ్డ వచ్చి మాత్రం సంగన్న అటువంటి మనగా ఆ ముగ్గురు త్రిమూర్తుల దగ్గరికి ఏనాడు సంగన్న జర వచ్చిండు. వందనమేముని నాతానికో వందనమేముని నాతానికో బహు సంధానమే జగన్నాథ గాయా దాసుడనాయి దోచుడొడ్డిన దాసుడనాయి దోచుడొడ్డిన దాచిన వస్తువులు దయచేయండి దాచిన వస్తువులు దాచిన వస్తువులు వందనమేముని నాతానికో బహు సంధానమే జగన్నాథ గాయా బాలుడవరి బాలా బాలా బాలుడని కులమేమిట కాని పూరి తెలుపవురా స్వామి ఆ అడ్లొల్ల పిల్లగాడు సంగన్న పెద్దల దగ్గరికి వచ్చి 5 ఏళ్ళ అత్తమట్టి 10 ఏళ్ళ పప్పతి పట్టిండు. స్వామి పెద్దలారా ఈ తెచ్చిన పాదవారి బుచ్చం పట్టు అని అన్నాడు. అప్పుడు అటువంటి పెద్దలు ఏమంటున్నారు? వినరోరి వినరోరి ఓ బాలుడాను వినరోరి వినరోరి ఓ బాలుడాను ఎవరింటి దానంబు పేరు చెప్పు కొంత పోతా అయ్యా ఈ దానము నాది కాదు కొల్లాపురి పట్టం ఏలేడు శీలవారి బలగం లోపట్లాదిరెడ్డి కుమారుడు అవసకురుడు మల్లయ్య నీలమ్మ కుమారుడు నిజ పుణ్యశాలుడయ్యా అగో వేగం మీద కూర్చున్నాడు మల్లారెడ్డి దానం అని చెప్పారటల్లకు. ఓహో ఆయన వేగ్యం చేస్తుండు నువ్వు దానం మంచుతున్నావా? అయినా ఏమిటి కదంటే పురోహితులకు పెద్దలకు దానం పెట్టాలంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాత్రము అటువంటి పనిగా పెట్టినట్టుంటే నేను తీసుకొని పోతానని. భార్యాభర్తలు అంటే ఏమిటిది స్వామి అన్నాడు. నాయనా మీకేమన్నా పెళ్లి అయిందా అని అడిగారు. పెళ్ళంటే తెలియదు అన్నారు. లగ్గమైందా అన్నాడు. లగ్గమంటే తెలియదు అన్నాడు. ఎంటనే పెద్దలు ఏమంటారేమి వినరోరి వినరోరి ఓ బాలుడాను పెళ్లి గాని భుక్షంబు పెద్దలకు ఓపితము కాదు లగ్గం గాని భుక్షంబు మాకు ఓపితము కాదు సతి లేని వేద్యంబు సర్వనాశనంబు భార్య లేని దానంబు బౌదరిద్రంబు ఎవడు పెట్టినరా దీనికి ముహూర్తము అటువంటి అనముచరము అమృత విషము ఓము గుండం మీద కూసున్న మీ అన్న మల్లికార్జుడు 12 గడియలు వెళ్ళనంటే శిరము వలిగి మాత్రము అగో రక్త గుండవైపోతాడు అని ఇంత మాట ఏనాడు చెప్పేటల్లకు వడ్ల పిల్లగాని గుండెలు గోపిల్లు అనే సంగన్నకు కాలి జంపు తల్లు అనే సంగన్నకు ఏనాడు మాత్రం రాగి మంట తీసిండు నాలెగొట్టిండు అన్నా అన్నా నువ్వు చచ్చిపోయినాక నేను బతికి ఎందుకనేటల్లకు ఏనాడు మాత్రం ఒక రాగి మంట తర్మ కంకణం రాలెగొట్టిండు. అగో అచ్చటి ధర్మదేవత మళ్ళా పైకి పోతున్నది. పైకైన పాపాలన్నీ భూలోక వస్తున్నాయే. అన్న వేడికి వచ్చినాడు సంగన్ను అన్నరావి మల్లన్న మల్లన్న వేగ మీద మన్ను వాడా నాయన్ను వేగములు ఇరువరాదు నాయన్న భగవంతుడు మల్లికార్జుడు ఓమన్న ముచ్చట మర్తలేడు శివ శివ అన్న ముచ్చట ఇడతలేడు. మరి నా అన్నగాడు ఎత్తలేవ్వాలి చనమైతే శిరమలిగి చెల్లిపోతాడాట. అబ్బాయిలు బింబాయిలు తూటు కొమ్ములు జజ్జాయిలు తెచ్చి అటువంటి కాలి కొమ్ములు చెవుళ్ళల్లో పెట్టి ఊదుతుంటే గట్టు దనలు వెళ్తున్నాయి కానీ భగవంతుడు మాత్రం ఏనాడు లేస్తలేడే. ఓం అన్న మాటలు స్వామి ఇస్తాలేడేమో శివ అన్న మాటలు స్వామి మర్తాలేడేమో యోగ గుండం మీద అయిపోయిండు భగవంతుడు. నాన్నగాడు ఎట్లలే వాళ్ళని చెప్పి అట్ల పిల్లగాడు సంగంలో ఏనాడు మాత్రం మాకు రారాదు మల్లయ్య మీద పడుతున్నాడా. అన్నరావి మల్లన్న నాయన్ను అన్నాను వెళ్ళిపోతావానే
నాయన్న ఒలవల సంగన్న ఒలపోతి కలకల సంగన్న కనీరు తెస్తుంటే అటువంటి వెనక సంగన్న కంటిబొట్టు వచ్చి ఏనాడు అగో రారాజు మల్లయ్య తొడ మీద పడుతున్నదో కంటి నీరు బొట్టొచ్చి భగవంతుని తొడ మీద పడేటళ్లకు భగవంతుని ముందట చూడు నాయన ఆగో బాంబులు ఏగినట్టు తోపులు కూలినట్టు అయిపోయేటళ్లకు ఆ భగవంతుడు మల్లికార్జుడు ఏమనుకుంటున్నాడు కైలాసం గదిలినట్టున్నది త్రిమూర్తులు వచ్చిండ్రు ఇక త్రిమూర్తుల పాదం నాకు దొరికెనని చెప్పి జగ్గువంట కన్ను తెరిసేవా దేవుడు జగ్గువంట కన్ను తెరిసే మల్లయ్య భగవంతుడు మల్లికార్జుడు జగ్గువని కన్ను తెరిచేటళ్లకు భగవంతుని ముందటున్నదట 36 ముళ్ళ గుడుజు హరహర గురుదు అగ్గి తలిగేను హరహర గురుదుకు అగ్గి తలిగింది గురుదు మీద గుమ్మడికాయ పట్టణ వలిగి పాదారు చెక్కలాయి ఏనాడు మాత్రం ముక్కుకు సూటిగా ఉన్న గురుదు 3 వక్కలాయినది ఆ గురుదు బర్ర బర్ర మండబట్టే ఆ గురుదు భగవంతుడు మల్లన్న అటు చూసి ఇటు చూసి వెనుకకు చూసేటళ్లకు అట్ల పిల్లగాడు సంగళ్ళను కళ్ళ చూసిండు ఓరి ఓరి అట్లవాడా అట్లవాడో సంసారి కులమూరా అట్లోడా కడుపు ఈత కులమూరా అట్లోడో వారి స్తంభి సంగల్లా ఎంత పని చేతివిరా నా వేగ్యం ఎంత కొడుతువి త్రిమూర్తులు వచ్చిన అన్నకు దొరుకుతేనా త్రిమూర్తుల పాదవునా అన్నకు దొరికే పుణ్యలోకం పోజిక్కనాని నా వేగ్యం ఎంత కొడుతువా ఎత్తగొట్ట మూడుతాన అట్లోడో ఎత్తగొట్ట మూడుతాన అట్లోడా ఇదే నా సపెవుర కొల్లపురి పట్టం లోపల ఓముకుంట ముందర మాత్రం నేను శపం పెడుతున్నా పొద్దడిది పొట్టకు మాపడిది బట్టకు వటవంటి మనగా ఎల్ల కాలము నీకు ఆగో బట్టకుంటే పొట్టకుండదు పొట్టకుంటే బట్టకుండా దాన్ని సట్టించి శాపనం పెట్టవట్టే రారాజు మల్లయ్యా భగవంతుడు రారాజు మల్లయ్య ఇరుగు అంటే పెరుగుతుంది పలుగు పలుగు అంటే పంట పలుకుతుంది కౌసరు కులానికి ఏనాడు శపం పెట్టబోతుండో అట్ల పిల్లగాడు సంగల్లా ఎంటనే గిదిగి దొరికొచ్చి అన్నారు 2 పాదాలు పట్టుకున్నాడు అన్న 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 ముందట బత్తె కల్లా కలియోగ కలింగ తాపారం మీద ఆగో ఉప్పు నూనె ఓ చోట ఉడకవంత ఉంది మంచి నూనె ఓ చోట మాడవంత ఉంది మన కథలు ఎతలుగా చెప్పుకోవంత ఉంది నాకు అవసరం కులానికి శపం పెడితివా అన్నయ్యా నువ్వు పెట్టిన శపం దాకపోదే అన్న ఇది నా తప్పు కాదే అన్న ఎక్కడికి వెళ్ళో 3 పెద్దలు వచ్చిర్రే అన్న 3 పెద్దలు వస్తే నేను దానం పెట్టవేయినా ఆగో దానం పెట్టాగోతే సతి లేని వేగ్యం సర్వనాశనం అట భార్య లేని దానం పౌతరిద్రం అట ఆగో పెద్దలు ఏమంట చెప్పిర్రు ఈ 12 గడియలకి నెల్లినంటే మీ అన్న గాని శిరసు బిందమైపోతుంది ఓమగుండం లోపల పడి కాలిపోతాడని పెద్దలు చెప్పిర్రు ఆగో గందుకు నిన్ను లేపుకున్ననే నాయన్న నేను అనేటల్లెకో భగవంతుడు వల్ల ఏమంట ఉన్నాడో తమ్ముడా సంగన్న నేను పెట్టిన దీవెన నీకు తప్పని కాలం వచ్చారా అనరాని మాటలు మనరాని మాటలు అంటే నా తమ్ముడా నిన్ను అట్లా కాకపోతే అన్న కాపు కులం లోపల పుట్టిన కాపు కొడుకు గుట్టకోయి పెద్ద మొద్దు తెచ్చి నా ఇంటి ముంగట ఎత్తే పొద్దంత పెద్ద బాడిస చిన్న బాడిస పట్టి చెక్కుతే లెక్కలన్నీ ముక్కలాయి పొద్దంతా చెక్కుతే ఉత్త పొట్టు నా కంటివి వన్య కంటి నీ కంటివన్నా ఇరుగుడు ఏదన్నా నాకు పెట్టే అన్న అనేటల్లకో తమ్ముడా మీ కౌసర కులం లోపట్ల మాత్రం అటువంటి వనగా పూజలు ఎక్కువ ఉంటాయి పుణ్యాలు ఎక్కువ ఉంటాయిరా మా కాపు కులం లోపల కష్టాలు ఎక్కువ ఉంటాయి అవమానాలు ఎక్కువ ఉంటాయిరా సత్యమే మీరేమో స్వర్గం పోతారు సత్యనేమో మీరు స్వర్గం పోతారు మా కాపు కులం నరకం పోతుందిరా నా తమ్మి నేడు
మీకేమో వైకుంఠ ప్రాప్తాలు మాకు నరక ప్రాప్తి అని మళ్ళీ కాదు చెప్పి ఏమంటా ఉన్నాడే మరి కాపు కులం లోపల కాలు మలుగుత పిల్ల దొరకదాట కన్న తండ్రి యాదిరెడ్డి 90 ఏళ్ళోడు మా తల్లిని లవ కన్నెరకలేదా అవ్వయ్యకు తెలవకున్నా అన్నగాళ్ళకు తెలియదు అన్నగాళ్ళకు తెలియకపోతే వదిన కన్న తెలియపాయనా ఎక్కడ వాయిరి తల్లిదండ్రి తలగొట్టి కోరి గడుదునా అని ఆగ్ర కోపం తప్పుడు ఆ సంగంలో పుట్టంగ పురులు లేదు పెరగంగ పెళ్లి లేకపాయన భగవంతుడే రాజు వల్లయ్యా భగవంతుడే రాజు వల్లయ్యా బాకుల పల్లెం చేత పట్టుకుంటూ ఎక్కడ వాయవ్వయ్యా అని ఉరుకుతుంటే ముదుగట ముదవడేనక సుంకరోడు పైగా జవాన్లు 10 మంది అడ్డల పిల్లగాడు సంగంలో కొల్లపూరి పెద్దలంతా మల్రెడ్డి ఆగు ఆగు అనుకుంటా ఆగు నీలమ్మ ఉండేటి నీలపురి మేడల్లా కూర అని వచ్చేనా మిద్దల్లా కూర వచ్చేనా భగవంతుడు వల్ల ఎరాని గాని అమ్మ ఆదిరెడ్డి సోదరి నీలమ్మ దేవి ఇద్దరాలు మొగలు బంగారు తురంగం ఒక్కుంటే ఏమనుకుంటున్నారు అవుల్లా ఏమైనా గాని మన కుమారుడు మల్లికార్జునికి ఒక్కనాడన్న పెళ్ళన్న ముచ్చట పేరుకు తెత్తలేవు లగ్గమన్న ముచ్చట కొడుకుకు చెప్పి ఒప్పి అని చెప్పి ఆ ఇద్దరాలు మొగలు అనుకుంటున్నారు తురంగం ఒక్కుంటా ఆదిరెడ్డి ఏమంటుండట ఏమిటిదే ఆనాడు కొల్లపురి పట్టం కాలిపోతే ఎల్చగంప ఎత్తుకొని పోతే కళ్యాణం లోపట్ల కన్నభోజన కది కలవుల ఏనాడు పుట్టిండో కళ్యాణం లోపట్ల పెరిగిండు మరి అత్తల చేత తిన్నాడు మామల ఎద మీద పెరిగిండు ఒక్కనాడన్న 12 ఏళ్ళు గురువుల ఆశ్రమంకు చదువుకొని పోయి మన చేతికి దొరకపాయే ఇద్దరు అల్మోలు అనుకోగా రారాజు మల్లయ్య ఇన్నాడు ఈయన ఏమంటూ ఉన్నాడు ఒరే తమ్ముడా ఇది తల్లిదండ్రి తప్పు కాదు నాదే తప్పురా ఆనాడు మాత్రం అవ్వ అనిపోలేదు అయ్య అనిపోలేదు అత్తల చేత తిన్న మామల పక్కల్లవన్న ఆగో ఆశ్రమం లోపల చదువుకున్న ఆడికెళ్ళి 7,000 రూపాయలు తీసుకొని వచ్చి కొల్లాపూరి పట్టం కట్టుకుంటానే చేరితే కొడుకు తాళ్ళకు లేసి కొడుక మళ్ళీ కాదురా ఒక ముచ్చట ఉందిరా అంటే మళ్ళీ అత్తని అవ్వ అనుకుంటా ఆగో పట్టం కట్టడానికి ఇక్కడనే 6 నెలలు వెళ్ళిపాయే ఇది అవ్వయ్య తప్పు కాదురా తమ్మి నాదే తప్ప అంటున్నాడు గురులవారు అక్కడ ఆకిట్ల 60-70 మంది పెద్ద మనుషులు ఉండరు అటువంటి వాడిగా పెద్ద వద కాడ రారాజు మల్లయ్య నిలబడి ఉన్నాడు ఉండేటల్లకు ఆయన ఆ ఊగేటి నిలమ్మ అటు చూసింది ఇటు చూసింది తల తెప్పి కొడుకుని కళ్ళ చూసింది నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య రారా రారా నా కొడుక రత్నాల మొలకార నా కొడుక అవసరం ఒక వాలిపోయింది చిలుకలంటే ఒక చిన్నవేయింది కొడుక పాలివాడు పట్టేనా పగలాడు పట్టేనా ఈశ్వరుడు పట్టేనా చతురోడు పట్టేనా దొండే దుస్మాని వాడట్టే నా కొడుక అచ్చినోళ్ళ పేరు చెప్పు నా కొడుకో కొల్లపురి పట్టం ఎవడన్నా యుద్ధానికి వచ్చి నాతోటి చెప్పు కొడుక ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిలు నాకు తమ్ములు నీకు మేనమావులు ఎలగంగ ఏలేటి కలగంగ రాజులు ఏనుగలు గుర్రాలు 8 మంది సిపాయిలు మానవావులకు మతలావు చెబితే ఎంటనే తర్రాచినోని మాత్రం అతను చేసి గోరి గట్టిపోతారు కొడుక చెలకాలంటి మోకామూరా నా కొడుక చిన్న ఉచ్చుకున్నావేమి మల్లయ్యా చిలకలంటి మొక్కలు చిన్నవేంది అవతలంటి మొక్క వాలిపోయింది నా కొడుక పాలి వాడిపోదాడు ఎవడన్నచ్చ నా కొడుక నా తోడు చెప్పురా కొడుక అనటల్లకు ఓ అవ్వ అమ్మా నీలవమ్మ